ముకుంద జ్యువెలర్స్ నక్లెస్ మేళా డిసెంబర్ 7 వరకు ఫ్లాట్ 9.9% VA ఆఫర్ ఈ నెల 7 వరకు అన్ని బ్రాంచుల్లో. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, రాష్ట్ర నాయకులు విశాల్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడుతాం. సార్ నమస్తే. నమస్తే అండి, గుడ్ మార్నింగ్. సార్, ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొచ్చిందో, ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ గురించి, అసలు ఈ పాలసీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఉపయోగపడే అవకాశం ఉందా జనాలకు? అసలు ఇప్పుడు ఇక్కడ సోమాజిరా ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం మా గెలు శ్రీనివాస్ యాదవ్ అన్న పిలుపు మేరకు, అంటే మేమే కాదు వివిధ విద్యార్థి సంఘాలు అందరూ కలిసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ని పెట్టిరండి. ఇప్పుడు ఈ పాలసీ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఇంత స్పీడ్గా ఎందుకు వచ్చిందో నాకు అర్థమవుతలేదు. దీనివల్ల అసలు ఏం యూజ్ ఉందని చెప్పి మాకు అర్థమవుతలేదు. ఇంత వేగంగా ఇంత స్పీడ్గా జీవో తీసుకొచ్చి ఇంత అతివేగంగా దీని ఎస్ఆర్ఓలకి నోటీసులు పంపించి స్పెషల్ సెక్రటరీ గారి నుంచి స్పెషల్గా దీని గురించి రివ్యూ మీటింగ్స్ అయ్యి, ఇది జస్ట్ కేవలం వాళ్ళ డెవలప్మెంట్ కోసం, ఆ పార్టీ డెవలప్మెంట్ కోసం, ఆ పార్టీకి ఫండ్స్ కావాలి, వాళ్ళ పార్టీ స్ట్రెంథనింగ్ కోసమే ఈ పాలసీని తీసుకొచ్చిరండి. ఇప్పుడు ఈ పాలసీ దీని గురించి ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఇండస్ట్రీస్ అన్నీ బయటికి ట్రాన్స్ఫార్మ్ చేయాలంటారు. నేనేమంటున్నా, ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఈ ఇండస్ట్రీస్ని రెసిడెన్షియల్ జోన్గా మార్చాలంటారు. ఈ ఇండస్ట్రీస్, ఒక ఇండస్ట్రీ వల్ల దగ్గర చిన్న ఇండస్ట్రీ వల్లనే 100 కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. ఆ 100 కుటుంబాలు కూడా ఆ చుట్టుపక్కన 2 BHKలనో 1 BHKలనో లేదా గుడిసెలలోనో ఇంకా పొద్దున 12 గంటలు ఇండస్ట్రీలో వర్క్ చేసి ఆయన పుట్ట కూలి కోసం పిల్లల్ని చదివించుకుంటా అక్కడెక్కడ ఏరియాలో ఉండుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ బయటికి పోవాలంటే ఎంత ఖర్చు అవుతుందండి, ఎంత భారం పడుతుంది ఒక ఆంటర్ప్రినర్కి? అంటే ఈ మధ్య విద్యార్థులందరూ కూడా జాబ్ చేయడానికి ఇష్టపడతలేరండి. స్వయంగా ఎవరు ఫ్యాక్టరీస్ వాళ్ళు పెట్టుకోవాలి, అందరూ ఆంటర్ప్రినర్స్ ఉన్నారు. 80% ఇప్పుడు అందరూ బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ బిజినెస్ చేసే థాట్ కూడా విద్యార్థులు మర్చిపోతారు ఈ స్కామ్ వల్ల. ఇంకొకటి, ఈ స్కామ్ ఏమంటుంది, ల్యాండ్ ఇప్పుడు ఎస్ఆర్ఓ ఇప్పుడు ఎక్కడైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ ఉన్న ఎస్ఆర్ఓ రేట్ ప్రకారం 30% ఇస్తే చాలు. ₹1,00,000 ఉన్నది ఒక 30,000కి ఇస్తే చాలు, ₹1,00,000 ల్యాండ్ అయినా పోతుంది. దగ్గర 9,000 పైచీల ఎకరాలు, 10,000 కోట్లు. మళ్ళీ చెప్తున్నా, 10,000 కోట్లు. మామూలు స్కామ్ కాదు ఇది, ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్గా ఇది రేపు అవుతుంది. మా కేటీఆర్ గారు కూడా అదే అన్నారు. నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో ఖచ్చితంగా స్పెషల్ టీమ్స్ వేస్తాం, విజిలెన్స్ కమిటీలు వేస్తాం, దీన్ని బయటకు గుంచుతాం. మీరెవ్వరు కూడా దీనికి అసలు మ్యాగ్నిఫై కాకండి. బేసిక్ ఏంటంటే అసలుకి ఫ్యాక్టరీస్ ఏడికి పోవాలి, ఏం చేయాలి, చెయ్యాలా వద్దా, లోపల ఉంటారేమో. హైడ్రా అంటాడు, నాలా పక్కన ఎప్పటి నుంచి ఉన్నవాడు కొడతాడు. బతకాలా లేదా పేద ప్రజలు బతకాలా, ఇండస్ట్రీస్ బతకాలా? ఎవరు బతుకుతారు? సినిమా వాళ్ళు బతుకుతలేరు, ఇండస్ట్రీస్ బతుకుతలేవు. ఇది అదే చెప్తున్నా కదా, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఒత్తిడి భరించుకోలేక ఆత్మహత్య. గురుకుల పాఠశాలలు ఏమని, గురుకుల పాఠశాలలో విద్యార్థులు నాకు తెలిసి 120 మెంబర్స్ పైన పిల్లలు చచ్చిపోయారు. రీసెంట్గా కూడా ఒక అమ్మాయి చనిపోయింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్పీ అంబర్పేట్ నియోజకవర్గం రాహుల్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతారు. సార్ నమస్తే. ఇప్పుడు ఏదైతే రీసెంట్గా మనకు ఒక పాలసీ తీసుకురావడం జరిగింది, అదే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. దీని మీద మీరేమంటారు అన్న? ఈ పాలసీ జీవో నంబర్ 27 వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ లేకుండా, అఖిలపక్ష నిర్ణయాలు లేకుండా, ఈ రేవంత్ రెడ్డి గారు ఆయన ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మన ప్రభుత్వంలో వచ్చినాక ఆయన చేసేది మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియానే. గతంలో మన హైదరాబాద్ యూనివర్సిటీ ల్యాండ్ మీద పడ్డాడు, ఇప్పుడు ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ మీద పడ్డాడు. ఇది చేసేది, ఈ పాలసీ దేని గురించి ఎవరికి లబ్ధి పొందిందంటే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వాళ్ళ వాళ్ళ శిష్యులకు లబ్ధి పొందే పాలసీ ఈ హిల్ట్ పాలసీ. సో ప్రజలు కూడా ఇప్పుడు హిల్ట్ పాలసీ ఔటర్ రింగ్ రోడ్ అవతల తరలిస్తూ అంటుంది. ఇండస్ట్రీస్ ఇక్కడ ల్యాండ్స్ అన్ని ఔటర్ రింగ్ రోడ్ అవతల తరలిస్తూ అంటుంది. మళ్ళీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా అన్న? ఇప్పుడు కుత్బుల్లాపూర్ కానివ్వండి, బాలనగర్ కానివ్వండి, అక్కడ మొత్తము ఆ ఇండస్ట్రీస్లో మొత్తం ఉండేదంతా మొత్తం ఆడ పనిచేస్తున్నా చుట్టుపక్కల అక్కడ అక్కడనే ఉంటారు, చుట్టుపక్కల బస్తీలోనే ఉంటారు. అక్కడికించి వాళ్ళకు ఉద్యోగాలు పడతాయి. అక్కడికించి ఇప్పుడు ఈయన తీస్తే 30-40 కిలోమీటర్ డైలీ అప్ అండ్ డౌన్ చేస్తారా అన్న? ఈయన లెక్క అందరికీ సౌకర్యాలు ఉంటాయి అనుకుంటారా? సో ఈ పాలసీ అనేది ఆయన చేసేది మొత్తం ఓన్లీ భూదందనే. ఒక సీఎం లెక్క అది చేస్తలేడు. ఒక భూదంద నాయకుడు, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ నడుపుతున్నా అన్నారు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ పార్టీ అధినేతకు మూటలు పంపించనీకే
వాళ్ళ అధినేతకు మూటలు పంపించనీకే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఓడిపోయారు వాళ్ళకు. వాళ్ళకి ఆడ ఫండ్ ఖర్చు అయింది, వాళ్ళకి ఇప్పుడు ఖర్చు వెళ్ళాలి, ఖర్చు వెళ్ళి ఎట్లా వెళ్తారు అర్థమైతలేదు. రేవంత్ రెడ్డికి చెప్పారు. ఆ రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు ఇప్పుడు, ఇవి ఉంది కదా అని చెప్పి వీడికి తీసుకోపోయి ఆయన సీట్ కాపాడుకోనికే ఆడ మెప్పు పొందనికే వీడికించి తక్కువ ఆగ్వల తక్కువ లగల వాళ్ళకి చెప్పేసి తెరెన్కలైన కమిషన్లు తీసుకొని ఆడ అమ్మేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రియల్ ఎస్టేట్ దందా చేస్తుంది అనుకుంటున్నారా ఈ విషయం పైన? అవును, రియల్ ఎస్టేట్ కాంగ్రెస్ పార్టీ ఇది గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కాదు, అది రియల్ ఎస్టేట్ ఆఫీస్గా మార్చారు. గాంధీ భవన్ కానివ్వండి, సీఎంఓ అంటే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ లెక్క కాకుండా చీఫ్ రియల్ ఎస్టేట్ ఆఫీస్గా మార్చారు. అంటే దీన్ని ఏ విధంగా ఖండిస్తున్నారు మీరు? మేము ఒక విద్యార్థి నాయకులుగా మేము తీవ్రంగా మా బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి ఒక స్టాండ్ ఉంది, దీనికి ప్రజలలో తీసుకుపోవాలి. విద్యార్థి నాయకులు అఖిలపక్ష విద్యార్థి నాయకులతో మాట్లాడేసి దీనిపైన ఒక రానున్న రోజుల్లో కలెక్టర్ ఆఫీసులకు రిప్రజెంటేషన్ కానివ్వండి, ముట్టళ్ళు కానివ్వండి, ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ డెవలప్మెంట్ దాని మీద చేసుకుంటామని చెప్పేసి చెప్తాం. టీఆర్ఎస్ పార్టీ నాయకులు యశ్వంత్ గారు సార్ మాట్లాడారు. సార్ సార్ అయితే ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే ఒక కాంగ్రెస్ పార్టీ ఒక పాలసీ తీసుకురావడం జరిగింది, అదే ల్యాండ్ ట్రాన్స్ఫరెన్స్ పాలసీ అని తీసుకురావడం జరిగింది. అసలు దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, అసలు తీసుకొచ్చిన తర్వాత దీంట్లో ఒకవేళ ఉపయోగపడేలా ఉందా? ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనేది తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి. గతంలో ఏ పాలసీ తీసుకొచ్చినా మీకు రీసెంట్గా మనకి 1 month బ్యాక్ చూసుకుంటే హెచ్సియు భూముల గురించి ఆప్షన్ పెడదామని స్టార్ట్ చేసింది. మీరు ఎక్కడ చూసినా ఇందులో కమర్షియల్ ఆస్పెక్ట్, ఎంతసేపు ఆయనకి డబ్బులు సంపాదించుకోవడం, ఆ దొంగకి ఎంతసేపు దొంగతనం చేద్దామన్న ఇంటెన్షనే తప్ప ఆయనకి మంచి చేద్దాము, సమాజానికి ఉపయోగపడే పని చేద్దామన్న ఇంటెన్షన్ ఎక్కడ కనిపిస్తలేదు. భూములు అమ్ముదాము, ఇప్పుడు ఈ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది కదా, మనకి ఇండస్ట్రియల్కి తక్కువ కాస్ట్ ఆఫ్ పేమెంట్ తోటి ల్యాండ్ 100 ఎకరాలు 5 లక్షలకు, ఒక 10 ఎకరాలు 5 లక్షలకు అట్లా ఇచ్చేస్తాం. ఆ టైంలో తక్కువ రేట్కి వచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఇప్పటికి వచ్చే వరకు మనకి దాన్ని రెసిడెన్షియల్ చేసేసి ఫ్లాట్లు చేసి అమ్మేస్తే ఆయనకు చాలా హ్యూజ్ అమౌంట్ వస్తుంది. సో ఆ గవర్నమెంట్ ఇచ్చే ఎంత ల్యాండ్ వాల్యూకి గవర్నమెంట్ వాల్యూకి 30% కడితే సరిపోతుందని అంటుండే. 30% అంటే ఇప్పుడు సిటీలో ₹1,00,000 గజం ఉంటే మార్కెట్ వాల్యూ 30,000 ఉంటుంది. 30,000లో 30% అంటే నీకు 10,000 కడితే సరిపోతుంది అంటుంది. 10,000 కడితే నీకు మళ్ళీ మిగతా 90,000 ఏం చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి ఎనిమూల ఫ్యామిలీకి కడుతురు వాళ్ళు. సో ఎక్కడ చూసినా కమర్షియల్ ఆస్పెక్ట్. ఇప్పుడు చూసుకుంటే ల్యాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రైవేటీకరణ అంటే ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రైవేట్ చేస్తేనే కదా వాళ్ళకి కమర్షియల్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు అదే ల్యాండ్లో సిటీ సెంటర్లు ఉంటుంది. ఇప్పుడు మనం నిన్న కేటీఆర్ గారు విజిట్ చేశారు ఇక్కడ మన జీడిమెట్ల అయింది సిటీకి సెంటర్ కొంచెం. అక్కడ మీకు హాస్పిటల్ కానీ, డబుల్ బెడ్రూమ్స్ కానీ, ఇంకేదన్నా పార్క్స్ కానీ, పిల్లల కోసము ప్లే గ్రౌండ్స్ కానీ ఇట్లాంటివి కడితే నీకు లాస్. ఇప్పుడు వాళ్ళది ప్రైవేటీకరణ చేస్తే వాళ్ళ అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ కడితేనే నీకు రేటింగ్ వస్తుంది, మంచి కాస్ట్ వస్తుంది. ఎంతసేపు కమర్షియల్ ఆస్పెక్టే, డబ్బులు సంపాదించుకున్నామనే 5 ఏళ్లలో ఉంటానో పిక్తానో తెలియదు, ఉన్నంతసేపు మాత్రం 100% డబ్బులు సంపాదించుకున్నామనే చూస్తుండు. ఎక్కడ చూసినా 1 ఎకరంన్నర రిజిస్ట్రేషన్, 1.5 acre రిజిస్ట్రేషన్ అయితే ముఖ్యమంత్రికి తెలవాల్సిందే కంపల్సరీ. తెలియకపోతే ఆ రిజిస్ట్రేషన్ ఆపేసాడు. ఐఏఎస్లు కానీ సబ్ రిజిస్టర్ కానీ ఎకరంన్నర దాటుతుంది అనుకో ముఖ్యమంత్రికి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. సో ఎక్కడైనా ఇది అసలు దీన్ని మీరు గతంలో చూసుకుంటే ఒకసారి కూడా ముఖ్యమంత్రి చేసింది లేదు, కొన్ని మినిస్టర్ చేసినా మినిస్టర్ లేదు. వీడు చేసిన గతంలో మేము ఉన్న కేసులు ఏంది, అన్ని ల్యాండ్ గ్రాఫ్టింగ్, బ్రోకరేజం ఇవే ఉన్నాయి.